హాయ్ అండి. ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను అరేంజ్ చేసుకునే మెటీరియల్స్ అన్ని మీకు చూపిస్తున్నానండి. వీటన్నిటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోండి. 3 కానీ 5 టైప్స్ కానీ 3 రకాలు కానీ 5 రకాలు కానీ 3 రకాల చిట్టి గాజులండి. రెడ్, ఎల్లో, గ్రీన్, గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర గింజలు, పసుపు కొమ్ములు ఇవన్నీ 9 తీసుకుంటే పసుపు కొమ్ములు 11 తీసుకున్నానండి. ఒకటి అమ్మవారికి, ఒకటి నా కోసం అని చెప్పేసి. అండ్ వీటన్నిటితో పాటు 2 కొబ్బరికాయలండి, ఒకటి కలశానికి, ఒకటి కొట్టడానికి, 11 కాయిన్స్ తీసుకున్నాను. ఇవి శంఖాలండి, నా దగ్గర 11 లేకపోతే 3నే తీసుకున్నాను. ఇవేమో ఎండు ఖర్జూరండి, 11 తీసుకున్నాను. ఇవి వక్కలు, ఇవి వాయనంగా కూడా ఇస్తారండి. వాయనంగా ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటివి. ఇవేమో ఫ్లవర్స్ అండి, ఈ మధ్యలో వస్తున్నాయి కదా, అంటే 108 ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి, గోల్డ్ సిల్వర్ కలర్లో వస్తున్నాయి. అవన్నీ యూజ్ చేస్తున్నారండి. ఫ్లవర్స్ లేకపోతే యూజ్ చేస్తారండి యాక్చువల్గా. అవి కూడా తెచ్చుకున్నాను. అంతేకాకుండా దీపాలండి, ఇవి రెగ్యులర్గా ఉండేటివి. వీటితో పాటు సాంబ్రాణి అండి, సాంబ్రాణి పౌడర్ అనేది 3 కలిపి, అంటే మనం సాంబ్రాణి యూజ్ చేసేదండి. ఇవేమో కప్స్ అండి, ధూప్ కప్స్. కొద్దిగా స్మెల్ ఎక్కువ వస్తాయి కదా అండి, మనం ధూప్ స్టిక్స్ కంటే కప్స్ బాగా స్మెల్ వస్తుందండి. ఇవి మనకు వత్తులు, మ్యాచ్ బాక్స్. అండ్ ఇది సెంట్ అండి, అలంకరణలో చాలా ఇంపార్టెంట్. అంటే అమ్మవారికి చాలా స్మెల్ అనేది ఇష్టమట. ఏనుగులు కూడా చాలా ఇష్టమట అండి. ఈ ఐటమ్స్ అమ్మవారికి చాలా ఇష్టమట. ఇది పచ్చ కర్పూరం అండి, ఇది కూడా యూజ్ చేస్తారండి. అండ్ ఇదేమో పారాని, అమ్మవారికి డెకరేషన్ కాళ్ళకి అటు ఇటు అంటారు కదా, మనకి ఎంత ఇష్టమో అలాగే అన్నట్టు అలంకరణలో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇదేమో ధూప్ స్టిక్స్ అండి, రెగ్యులర్గా యూజ్ చేసేటివి. అండ్ ఇప్పుడు జువ్వాది అండి, ఇదేమో సెంట్ పౌడర్ అండి, అంటే సెంటు సీసాయిల లిక్విడ్ ఏదో ఉందో ఇది పౌడర్ లాగా, పౌడర్ రూపంలో అన్నట్టు. ఇది పునుగు అంటండి, కొత్తగా వస్తుంది, నాకు ఐడియా లేదండి, ఇది ఆవు నెయ్యి అండి. మనం దీపానికి వాడడానికి అమ్మవారికి ఆవు నెయ్యి చాలా మంచిదండి. ముత్యాలు పగడాలండి, నగర పగడాలు ఏమంటే ముత్యాలు ఉంటే తీసుకున్నాను. డబల్ సైడెడ్ స్టిక్కర్ కూడా తీసుకున్నాను డెకరేషన్ కోసము. ఇది దండండి, పూలమాల అమ్మవారికి వేయడానికి. ఇదేమో వడ్డాలం అండి, వడ్డాలం తీసుకున్నాను. ఇదేమో చైన్స్ అండి, అమ్మవారి విగ్రహానికి వేయడానికి, కలశం మీద పెట్టడానికి. ఇదేమో అమ్మవారి విగ్రహం దండి. ఇదేమో మనకు పత్తి దాంతో తయారు చేసినటువంటి మాల అండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి అమ్మవారి కోసం. ఇవేమో వాయనంకి ఇచ్చేటువంటి 3 రకాల గాజులండి, ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ అండి. ఇవి చాలా ఇష్టమైన కలర్స్. అండ్ తమలపాకులు, ఇవి వాయనంలో ఇస్తామండి. ఇవేమో పసుపు కుంకుమ అండి, ఇది కొత్తగా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. చిన్న బుట్టలో వచ్చింది అన్నట్టు. ఇది రెగ్యులర్గా ఇచ్చేటువంటి మన పసుపు కుంకుమనే, బట్ ఇది కొత్తగా వచ్చిందండి. చాలా చిన్న బాస్కెట్ ఉండి దాని లోపల పసుపు కుంకుమ ఉన్నదండి, ఒక ఫ్లవర్ లాగా. చాలా బాగుందండి, ఇద్దామని తెచ్చాను. ఇది సోంపండి, రెగ్యులర్గా ఇచ్చేటివేనండి. వీటన్నిటితో పాటు మనం ఇంతకుముందు చూపించినటువంటి వక్కలండి, అంటే వాయనంలో కంపల్సరీ ఇస్తారండి. ఇది బ్లాక్ కలర్లో ఉండేవి కంపల్సరీ ఇస్తారండి. వీటన్నిటితో పాటు ఒక ఫ్రూట్ కంపల్సరీ వాయనంలో ఇవ్వాలండి ఎవరికైనా. శారీ అండి విత్ బ్లౌజ్, ఒకటి ఫోటో అమ్మవారిది, విడిగా పూలు అండ్ బంతి పూలు, అమ్మవారిని పెట్టడానికి ఒక పీట తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ బంతిపూలు లాంటివి తీసుకున్నానండి. మామిడాకులు, ఆర్టిఫిషియల్ లీఫ్ లాంటివి, సాంబ్రాణి వేయడానికి ఒక కప్పు, దాంట్లో బొగ్గులు కూడా, అండ్ పౌడర్ పిండి తీసుకున్నానండి. వీటన్నిటితో పాటు ఫ్లవర్స్, అంటే మనకు